భగవంతుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొస్తూ ఉంది. మొన్న గంగాధరలో మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ బహిర్గతం చేసి సాక్ష్యాధారాలతోటి బీహార్లో జరిపిన విధంగా ఇక్కడ కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ ఓట్లతోటి ఓటు చోరీతోటే గెలిచి ఉండొచ్చురు అనేటువంటి ఒక మాట చెప్పినాడు. కావచ్చు, అనుమానం ఉంది అని చెప్పినాడు, ఆధారాలతో చెప్పలే. ఇవాళ నేను కోరుతా ఉన్నా పిసిసి అధ్యక్షుల్ని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, జిల్లా వ్యాప్తంగా ఓట్ల చోరీకి జరిగినటువంటి అంశం మీద జిల్లా కాంగ్రెస్ ప్లేట్లు అంటే ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రలను కుతంత్రాలను బయటికి తెచ్చే ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరగాల్సిందిగా కోరుతా ఉన్నా. బండి సంజయ్ గారికి నిజంగా ధైర్యం ఉంటే ఎన్నికల కమిషన్కు రాసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో, మొన్ననే కరీంనగర్లో ఒక 40 ఓట్లు ఒక ఇంట్లో ఉన్నటువంటి అవి కూడా మళ్ళీ మీరు మతం పేరు దొరుకుతుంది ముస్లింలో హిందువులో ఇళ్లలోనే చిన్న కుటీరంలో 40 ఓట్లు ఉన్నటువంటి సంఘటన బయటికి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి అంశాలు బయటికి తేవడానికి బండి సంజయ్ గారు సాక్షాత్తు నేను నిజంగానే దొంగ ఓట్లతోటి గెలవలే, దొంగ ఓట్లకు వ్యతిరేకం అన్నట్టయితే ఎన్నికల కమిషన్కు ఒక లేఖ రాయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలా అక్షింతల పేరు మీద, శ్రీరాముడి పేరు మీద ఎన్నికల రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీ ఇలా బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాం. ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా మీరు ఎదిగినారు కాదని ఎవరు అనడంలే, కానీ ఈరోజు ఎన్నికల సందర్భంగా మీరు వాడినటువంటి అంశాలు, ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని తొలగిస్తే ఇదే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటుగా అనేక మంది బీసీ నాయకులం మావుని ఎట్లా తొలగిస్తారా బలహీన వర్గాల బిడ్డనని నీకు సానుభూతిగా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకో. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి 42% రిజర్వేషన్లు చట్టబద్ధతతో ఎట్లా అని అనేక రకాల ప్రక్రియల ద్వారా కార్యక్రమం జరిపితే మతం పేరు పెట్టి అడ్డం పెట్టి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తా ఉన్నాం. ఇలా నీ పార్టీని ఒప్పియలేక ఈరోజు దేశంలో 70 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కొంత వాళ్ళ మతం పేరు మీద కాదు పేదరికం పేరు మీద ఉన్నటువంటి దూదేకుల ఇతరత్ర కులాలకు సంబంధించిన రిజర్వేషన్ ఉంటే దాన్ని పట్టుకో అన్ని రాష్ట్రాల్లో ఉంది. దాని పేరు మీద తెలంగాణ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే నిన్ను ఏమనాలని అడుగుతా ఉన్నాం. ఇలా అందుకే ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల నిధుల గురించి మాట్లాడినారు. ఇవ్వండి నిధులు. ఎన్నికలు మీ కారణంగా ఫైల్ మీ దగ్గర పెట్టుకొని ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కారణంగా మేము ఈడబ్ల్యూఎస్ వ్యతిరేకం కాదు, 50% క్యాప్ ఎప్పుడూ ఎత్తేసినారు. ఇలా 50% కొత్తగా క్యాప్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఆనాడు రిజర్వేషన్ కోర్టులో పోతే కోర్టులో ఉన్నటువంటి ఆదేశాన్ని ప్రభుత్వం ఒక్క నిమిషంలో ఈడబ్ల్యూఎస్ పేరు 10% తీసుకొచ్చినారు. మేము ఎవరేమనలేదు కదా, ఎందుకంటే పేదలకు అందరికీ వర్తించాలి. ఇలా బాసరా తిరుమలైటిలా లేదా ఇంకెక్కడ అడ్మిషన్లకు సంబంధించి చాలా వ్యత్యాసం జరుగుతున్నా అందరూ కూడా ఎవరేం మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశం ఉపయోగించుకుంటారు. ఇలా ఒకటే బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి 150లకు ఒక సర్వే చేసి దాన్ని మొత్తం క్రోడీకరించి సబ్ కమిటీ రివ్యూ చేసి కేబినెట్ ఆమోదించి శాసనసభలో చర్చించినాడు. మీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ గారు కూడా చెప్పినాం, వారు కూడా కన్విన్స్ అయ్యారు. ఇక్కడ మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ లేదు, మన బిల్లులో ఆ ప్రస్తావన లేదు, మన మతపరమైనటువంటి లెక్కలు తీయలేదు అని చెప్పడం జరిగింది. మళ్ళీ హామీ ఇస్తాను, ఇలా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు తావు లేదు, దేశంలో చట్టంలోనే లేదు. ఆ పేరు చెప్పి మీరు బీసీ రిజర్వేషన్లను కాలడ్డం పెట్టి కడుపుల కత్తులు పెట్టుకొని అలుముకొని చంపే ప్రయత్నం బీసీలను చేయకండి. ఇలా ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ప్రక్రియను చట్టరీత్యా సభల ద్వారా శాసనసభల ద్వారా గవర్నర్ గారు ఆమోదంతో ఢిల్లీలో ఉన్నటువంటి దానికి మీరు ఈటల రాజేందర్, అరవింద్ గారు, లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు ధర్నా చేస్తారు. నాకు ఇది పెద్దవాడు సీనియరు, నాకు అర్థం అవుతలేదు. ప్రభుత్వాన్ని తిట్టదలుచుకుంటే తిట్టండి, కానీ బలహీన వర్గాలకు అన్యాయం చేసే విధంగా వ్యవహారం ఉండద్దు, చరిత్ర క్షమించదు. నేను మొత్తం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అందరినీ కోరుతా ఉన్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జాయింట్ యాక్షన్ కమిటీగా కుల సంఘాలు ఏర్పడ్డాయో, ఇవాళ ఓన్లీ రాజకీయాలకు స్థానిక సంస్థలకు కాదు 42%, ఇది
విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా కోటాది విద్యార్థులు కానీ ఇటు ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ 42% రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియలో నేను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, చొరవ చూపెట్టి మాట్లాడే ప్రయత్నం చేయండి. నువ్వు దొంగ ఓట్లతో గెలవలేదనుకుంటే ఎన్నికల కమిషన్కు లేఖ రాసి నియోజకవర్గంలో మొత్తం నీతో పాటు 8 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓట్ల యొక్క సరళిని పరిశీలించమని చెప్పండి. మా అధ్యక్షుడు గారు చెప్పినప్పుడు నువ్వు దొంగ ఓట్లతో మాత్రమే గెలిచామని చెప్పలే. ఇక్కడ కూడా అవకాశం ఉంది, అటువంటిదే జరిగి ఉండొచ్చు అని చెప్పినాడు. దానికి దొంగలు అంటే బుధాలు తడుపుకున్నట్టుగా ఎందుకు తత్తరపడుతున్నావు అని అడుగుతా ఉన్నాం. ఇలా ఎందుకు ఆందోళన పడుతున్నావు అని అడుగుతా ఉన్నాం. ఇలా తప్పకుండా మీరు కానీ మీ పార్టీ నాయకత్వం దేశవ్యాప్తంగా ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం చేసే ఆలోచనతో, ఉదాహరణకు కంటోన్మెంట్ ఏరియాలో ఒక చిన్న సంఘటన జరిగింది, దాని ఒక భూతత్వంలో పెట్టి ఒక మతపరమైనటువంటి ఉద్దేశాలు కలిగేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొకటి జరిగింది, దాన్ని రాజకీయం చేయడానికి తప్ప భక్తిపరమైనటువంటి చర్యలు, భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు లేవు. నేను ప్రధానంగా 2-3 అంశాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పార్టీ నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని కూడా కోరుతూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాపం ఆయనకు నిన్ననే వాళ్ళ ఒక పార్లమెంట్ సభ్యుడు ఫుట్బాల్ తీసుకుపోయి వాళ్ళ పార్టీ ఆఫీసర్ ఇస్తాడు, మా బతికేందని అట్లున్నది వాళ్ళ పరిస్థితి. ఫుట్బాల్ లెక్క మీ పార్టీ నాయకుల పరిస్థితి అట్లుంటే మీరు మా మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రామచంద్రరావు గారు ఎస్ యువర్ బేసికలీ అగెన్స్ట్ ఫర్ రిజర్వేషన్. ఆనాడు కూడా రిజర్వేషన్ల మురళీధరరావు కమిషన్, మండల కమిషన్ కమండలం తెచ్చినారు, మీరు వ్యతిరేకించినారు. ఇటువంటి అన్ని అంశాల పట్ల పార్టీ నిర్ణయాలకు సంబంధించి మీ శాసనసభలో మీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినప్పుడు వాటికి కట్టుబడి ఉండే బాధ్యత లేదని అడుగుతున్నాను. ఇవాళ మహేష్ గౌడ్ గారు కోరినట్టుగా దొంగ ఓట్ల సంబంధించిన అంశం లోపల, ఓటు చోరీ అంశం లోపల పార్టీ అధ్యక్షుడిగా లేఖ రాయండి, ఎన్నికల కమిషన్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మొన్న కిషన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆగిపోయిన కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నాడు, హైదరాబాద్ సంబంధించినటువంటి పూర్తిగా హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడివి, కేంద్ర మంత్రివి, అంతకుముందు కూడా కేంద్ర టూరిజం మంత్రివి, హైదరాబాద్ ₹1 తీసుకొచ్చిరా అని అడుగుతాను. హైదరాబాద్ కొరకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ ప్రజల డ్రైనేజీ కొరకు, హైదరాబాద్ ప్రజల త్రాగునీటి కొరకు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కృష్ణానది, గోదావరి, మంజీరా, నిజాం సాగర్, హిమాయత్ సాగర్ తప్ప ఈ ప్రభుత్వాలలో మీరు ఎన్నడన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చిరా? గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందా? రాజకీయాలు మాట్లాడేది మస్తు మాట్లాడతారు. కేంద్రంకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద మంత్రి అని మేము తెలంగాణ ప్రజలు మీరు చాలా ఊహించుకొని ఎక్స్పెక్ట్ చేస్తే, ఆఖరికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేక సమస్యలు, హైదరాబాద్ పెరుగుతోంది విస్తీర్ణం, మెట్రో విస్తీర్ణం కావచ్చు, లేదా అటు మేడ్చల్ సైడ్ కానీ, ఇటు అల్వాల్ సైడ్ కానీ బ్రిడ్జెస్, వాటికి సంబంధించినటువంటి వాటి కొరకు కానీ అన్ని ఎక్కడికక్కడనే. అందుకే మళ్ళీ ఒక్కసారి కోరుతా ఉన్నాం, నిజంగా మీకు మతపరమైన రాజకీయాలు తప్ప అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి నిధులు తీసుకురండి. ఓట్లు దొంగతనంతో ఓట్ల చోరీ చేయలేదంటే దాని మీద మీరే ఎన్నికల కమిషన్కి లేఖ రాయండి. దొంగ అంటే భుజాలు జరుపుకొని ఆందోళన పడి ఏది పడితే అది మాట్లాడితే పొరపాటు అయితే జాగ్రత్త, ఇది మంచిది కాదనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. అసెంబ్లీకి దీనికి ఏం సంబంధం అబ్బా? మళ్ళీ అందుకే కదా దొంగ అంటే భుజాలు జరుపుకొని నువ్వు మొత్తం మేము అడుగుతున్నటువంటి మాట, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఓటు చోరీకి సంబంధించి ఆధారాలతోటి ఆరోపిస్తే ప్రజలంతా అనుకుంటా ఉన్నారు ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ ఏజెంట్గా మారిందని, అనుబంధ సంస్థగా మారిందని అనుకుంటా ఉన్నారు. ఇలా విచారణకు ఆదేశించాల్సిన వాళ్ళు రాహుల్ గాంధీ గారి మీద చర్యలు తీసుకుంటారు, ధమ్కి ఇస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు అంటే దేశం మొత్తం ఉన్నది. అదే మాట ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేమందరం కూడా గంగాధర మీటింగ్లో ఉన్నాం. మా పార్లమెంట్ నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గంలో జరిగినటువంటిది ఒకటే మాట అన్నారు, ఇక్కడ బండి సంజయ్ కూడా దేవుడి పేరు మీద గెలిచినాడు, భారతీయ జనతా పార్టీ దేవుడిని రాజకీయాలకు వాడుకుంటా ఉంది, ఇక్కడ ఓటు చోరీ జరిగి ఉండే అవకాశం ఉంది, జరిగి ఉండొచ్చు, ఆ ఓటు చోరీ మీద వీళ్ళు గెలిచి ఉండొచ్చు అంటే మేము అట్లా గెలవలేదని చెప్పు,
గెలుచుంటే విచారణ చేయమని ఎన్నికల కమిషన్ అడుగు. అసెంబ్లీ రద్దు చేయమంటే మూర్ఖంగా ఇదే పద్ధతి భారతీయ జనతా పార్టీలంతా. మీరు పార్లమెంటు సభ్యులుగా ఆ ఓటు చోరీతో గెలవలేదని ప్రూవ్ చేసుకోండి ఆరోపణను. సరే ఇప్పుడు 8 గెలుస్తుందా? అందుకే 16, 17 నియోజకవర్గాలు అడగండి, 16 నియోజకవర్గాలు అడగమని చెప్తున్నా. నేను రాజీనామా చేయమని అనలే ఇప్పుడు కూడా. మేము అన్నామా? ఆయన 100 అంటాడు, ఆయనకి ఏమున్నది? ఆ మేధావులందరినీ అడుగుతా ఉన్నా. ప్రభుత్వము పూర్తిగా ఓపెన్ మైండ్ తోటి ఉంది. మేమే ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో సహా ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా 42% ప్రభుత్వం పక్షాన ఇవ్వడానికి ఢిల్లీకి వెళ్ళినా, అభిషేక్ సింఘి గారిని కలిసినా, ఇతర న్యాయ సలహాలు తీసుకున్నా వాళ్ళ మేధావులందరూ కొద్దిగా పోయి ఎక్కడైతే ఫైల్ పెండింగ్ ఉందో అక్కడ ఒత్తిడి చేసి భారతీయ జనతా పార్టీ నాయకత్వం నిలదీస్తే, భారతీయ జనతా పార్టీ ఇంటి ముందర ఆ నాయకుల ఇంటి ముందు ధర్నా చేస్తే 42% ప్రభుత్వంగా మేము ఇంత కార్యక్రమం చేసిన వాళ్ళం. ఇంకా మా చిత్తశుద్ధి మీద ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళ కర్మ. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఇలా, మేమందరం ఆ గొంతుక. మా ప్రభుత్వ ఆలోచన, మా ముఖ్యమంత్రి గారు చాలా సైంటిఫిక్గా దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారితో సహా ఇలా మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని ప్రశంసించిన తర్వాత మేము ఒట్టిగా వెనుకోపోతున్నాం. మీకు చేతనైతే నేను మేధావులందరూ విజ్ఞప్తి చేస్తాను, దయచేసి మేధావులందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే కేంద్రం దీనికి సంబంధించి మేము వాస్తవంగా గవర్నర్ గారు ఇక్కడనే మాకు మేము దేశ స్థాయి రిజర్వేషన్లలో 42% అడుగుతలేం, కేంద్ర ఉద్యోగాలు అడుగుతలేం, చట్టసభలు అడుగుతలేం, మా రాష్ట్రంలో ఇచ్చేటువంటి విద్యా ఉపాధి స్థానిక సంస్థలు అడుగుతా ఉన్నాం. కేంద్రానికి ఎందుకు అభ్యంతరము? ఇదే కేంద్రము ఇవాళ అడుగుతున్న మేధావులు భారతీయ జనతా పార్టీ నాయకులు 10% ఈడబ్ల్యూఎస్కి మేము వ్యతిరేకంగా మళ్ళీ చెప్తా ఉన్నా. ఇచ్చినాడు ఎందుకు వాళ్ళు 50% క్యాప్ తొలగినటువంటి అంశం తెలియదా? ఇలా బండి సంజయ్, లక్ష్మణ్, అరవింద్ గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు తాత్కాలిక సభ్యుడా, భారతీయ జనతా పార్టీ పర్మనెంట్ సభ్యుడా ఆర్ కృష్ణయ్య గారు, వాళ్ళని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా పార్టీ మీదనే అవసరమైతే తెలంగాణ సాధన కొరకు ఎదురు తిరిగి కొట్టాడినటువంటి వల్ల మా పార్టీని సాధించుకునే విధంగా ఒప్పించి మెప్పించి చేసుకున్నాం. చేతనైతే లేదా మీకు? బలినారుగా 42% అనేటువంటిది మీ ఫ్యూడలిస్టిక్ పార్టీలో మీ వాయిస్ లేదా? మీ గొంతు రాదా? గొంతు ఇప్పలేరా అని అడుగుతాను ఇలా. అదేవిధంగా 2018 కేసీఆర్ గారు తెలంగాణ తరఫున ఒక చట్టం ఉరితాడు ఇచ్చినాడు. బీసీలకు 50% కంటే ఎక్కువ లేని చట్టం తెచ్చినాడు. ఆ చట్టాన్ని అధిగమించడానికి ఆర్డినెన్స్ తెచ్చినాం. మేము ఎక్కడ కూడా ప్రభుత్వ పక్షాన మా ముఖ్యమంత్రి గారు కానీ, పార్టీ అధ్యక్షుడు, మా పిసిసి అధ్యక్షుడు కానీ, మిగతా అందరం కూడా ఇలా కులము మతం సంబంధం అందరూ కలిసి పార్టీ అంటే మీరు చూసినారు ఢిల్లీలో మొత్తం 15 మంది మంత్రులు, కులాలకు అతీతంగా మొత్తం శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం, పార్లమెంట్ సభ్యులు, దేశం మొత్తం మీద 100 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చి మా నినాదానికి మద్దతు ఇస్తే కళ్ళు కనబడతలేవా? బీజేపీకి చెవులు వినబడతలేవా? నోరు మాట్లాడే చేతనైతే లేదా? ఎవరు నా పొలిటికల్ ఇప్పుడే అవును శాసనసభలో ఎందుకు తీర్మానం చేసినావు, ఎందుకు ఆమోదింపజేసినావు? నీ కామరెడ్డి డిక్లరేషన్ నేనే పొలిటికల్ కన్సెంట్ తీసుకుంటావు అన్న. రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మేనిఫెస్టో కామన్ సెన్స్ ఉండాలి కదా దానికి అడిగే ప్రశ్నకు. నేనేమంటున్నా, నేను 42% పెట్టినా అమలు చేయడానికి నా క్రియాశీల కార్యకర్త నడుస్తూ ఉంది. రాజకీయ పార్టీగా మద్దతు ఇస్తావా, వ్యతిరేకిస్తావా? ఏదో ఒకటి చేయి. గోడ మీద పిల్లల యొక్క శాసనసభలో మద్దతు ఇస్తావు, ఢిల్లీలో కడుపులో కత్తులు పెట్టుకొని కాళ్ళ గడ్డ పడ్డట్టుగా మమ్మల్ని చంపేస్తావు. పొరపాటునో గ్రహపాటునో అధ్యక్షుడు అయ్యండి పాపం, ఏదో ఒకటి మాట్లాడి మీ వార్తలు ఉండాలని ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే మా మిత్రుడు ఒక ఆయన అడిగిండు, మధ్యలో ఒక ఆయన దయ్యాల గురించా దేవుళ్ళ గురించా అని అడిగిండు.
ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు కేకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నాను. మా దగ్గర బండి గారికి ఒక నానుడు ఉంది, బండి ఈజ్ ఈక్వల్ టు తొండి అని. అంటే మేము తొండి సంజయ్గానే పిలుస్తాం. ఆయన ఏ మాట చెప్పినా ఏ మాట మాట్లాడినా తొండే ఉంటుంది అనేది, ఇంకోటి ఉండదు. దేనికైనా చక్కగా జవాబు చెప్పంటే ముక్కెట్లుందా అంటే ఆయన వంకర తింపి చూస్తుంటాడు. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పే అలవాటుకు ఆయనకు ఏ కోశానకు లేదు. ఇవాళ ఎంతసేపు ఒక రాజకీయ అవగాహన లేని వ్యక్తి, మతం ముసుగులో రాజకీయం చేసే వ్యక్తి. ఆయన ఏదైనా ఒక రాజకీయ విశ్లేషణ చేయమంటే చేసే ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేని ఒక రాజకీయ అపరిజ్ఞాని. ఆయన అంతకంటే ఎక్కువ ఆయనతో మాట్లాడితే కూడా మనం అంతకంటే ఎక్కువ డీప్గా మాట్లాడాను. దేని చూడని మోచేతికి మోకాలకు బోడిగుండుకి ఎప్పటికీ లింక్ పెట్టే ఒక ఆలోచన విధానంతో తిమ్మిని బమ్మి చేసి కన్ఫ్యూజింగ్ ఆయన ఎప్పుడు కూడా కన్విన్సింగ్ రాజకీయాలు చేయడు. ఆయన కన్ఫ్యూజింగ్ రాజకీయాలే చేస్తుంటాడు. ఆయన ఏదన్నా మాట్లాడితే భాగ్యలక్ష్మి గుడికి పోయి మనం ఒట్టేద్దామంటాడు. ఈ మహానుభావుని ఓట్ల రాజకీయం అంతా కూడా శ్రీరాముల వారి ఫోటోలు వంచడం, అక్షింతలు వంచడం, అంతకంటే ఏం లేదు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసింది కూడా శూన్యమేళ. మా పిసిసి అధ్యక్షులు మాట్లాడింది ఏంది, ఇక్కడ కూడా ఓటు చేరు చేసే అవకాశం ఉంది, అందులో భాగంగానే వీరు విన్ అయి ఉండొచ్చు అని ఉన్నాడు. దానికి అవునా కాదా అని సమాధానం ఇవ్వాలి తప్ప, ఇవాళ ఒకరొచ్చేమో అసెంబ్లీని రద్దు చేయమంటారు. నేనేమంటున్నా బండి సంజయ్ గారిని, నిజంగానే మీరు ఓటు చోరీ లేకుండా సచ్చీలతోని మీరు ప్రజల యొక్క అభిప్రాయంతో ప్రజల యొక్క ఓటుతోనే మీరు గెలిచినట్టయితే ఈసారి మీరు రాజీనామా చేయండి. మీ సచ్చీలతను మీరే నిరూపించుకోండి. ఒక కరీంనగర్ కాన్స్టిట్యున్సీ వరకే, వేరే ఎక్కడ కూడా మేము అంటలేము. ఇవాళ ఎంతసేపు ఆడిపోసుకోవడము, ఎదుటివారిపైన ఎదురుదాడి చేయడము అని ఒక నైజంగా మార్చుకున్నాడు ఇవాళ బండి సంజయ్ గారికి. కానీ ఈ ప్రాంతంలో ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే దళిత బడుగు బలహీన వర్గాలు 85% పైగా ఉంటారు ఇక్కడ. కాబట్టి భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఈ ప్రాంతంలో 42% బీసీ కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ చేయాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, యనమల రేవంత్ రెడ్డి గారు, మా బీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ కుమార్ గారు అందరూ కూడా అనుకొని కులగణన తర్వాత 42% రిజర్వేషన్ తీసుకొస్తే, నిజంగా మీరు బీసీ బిడ్డలైనట్టయితే, బండి సంజయ్ గారు బీసీ అనే చెప్పుకుంటాడు, ఆయన బీసీ బిడ్డ అయినట్టయితే, అరవింద్ కుమార్ గారు బీసీ బిడ్డ అయినట్టయితే, ఈటల రాజేందర్ గారు బీసీ బిడ్డ అయినట్టయితే, ఇక వీరందరూ కూడా బీసీ బిడ్డలైనట్టయితే ఆర్ కృష్ణయ్య గారిని కూడా వారు అన్నారు. ఇవాళ వారంటే అపారమైన గౌరవం మాకు, ఎందుకంటే మేము చదువుకున్న రోజు నుంచి ఆర్ కృష్ణయ్య గారిని మేము ఒక ఆదర్శంగా చూసుకున్నాం. ఇవాళ వారందరూ కూడా రాజకీయ ప్రలోభాలకు లోబడి ఇవాళ బీసీ నినాదాన్ని వాళ్ళు పక్కదూర పట్టిస్తారు. ఇవాళ మేము రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం ఈ క్రెడిట్ ఎక్కడ బీసీ కాంగ్రెస్ పార్టీకి వస్తుందో, బీసీలందరూ కూడా కాంగ్రెస్ పక్షాన చేరుతారో, వీళ్ళకు రాజకీయ చిత్తశుద్ధి ఇలా బీజేపీ పార్టీకి లేదని తెలిసిపోయింది. ఎందుకంటే బీజేపీ ఈజ్ ఈక్వల్ టు భారతీయ జనతా పార్టీ కాదు, అది భారతీయ జూటా పార్టీ. అది వారు ఏ ఒక్క హామీ ఇచ్చినా కానీ ఏ హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. మోడీ గారి నుంచి మొదలుకుంటే ఈ ప్రాంతంలో ఇలా బీజేపీ పేరు మీద రాజకీయాలు చేస్తున్న ఏ నాయకుడు కూడా ఏ ఒక్క హామీని కూడా ఇలా తూచా తప్పకుండా అమలు చేసిన పాపాన పోలేదు. ఇవాళ కేవలం ఓడదాడేదాకా ఓడమల్లప్ప, ఓడదాడిన తర్వాత బోడమల్లప్ప చందంగా వారు రాజకీయ జీవితాన్ని గడుపుకుంటూ పోతున్నారు తప్ప, ఇవాళ ఓటు వేసేదాకా ఇలా శ్రీరాముని పేరు వస్తుంది, అక్షింతలు వస్తాయి, రాముని పటం వస్తుంది, ఇలా బీసీ నినాదం వస్తుంది. అప్పుడు చూసింది మీరు అందరూ కూడా బండి సంజయ్ గారు ఈ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇలా హైదరాబాదు నగరంలో వరదలు వచ్చినప్పుడు బండికి బండి కొనిస్తా, ఆటోకు ఆటో కొనిస్తా, దేనికి ఫ్రిడ్జ్ కొనిస్తా అన్నాడు. అది తేలిపోయిన తర్వాత గయారాం అంతే. అప్పటి మన కేవలం ఒక సెంటిమెంట్ను రైజ్ చేసి ఓట్లు లబ్ధి చేసుకునే దిశగానే వాళ్ళు పనిచేస్తారు తప్ప ఇలా వీరెవ్వరికి కూడా బీసీ బిడ్డల మీద ప్రేమ లేదు, వీరికి ఎవరికి కూడా రాజ్యాంగం పట్ల అవగాహన లేదు. కేవలం ఒక
భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఒక మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక నియంతృత్వ నిరంకుశ పరిపాలనను ఇక్కడ తెరలేపే దిశగా కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు.